రాజయోగ జీవన శైలిని అవలంబించడం ద్వారా విద్యార్థులు మానసిక సమతుల్యత, ఆత్మ నియంత్రణ, సానుకూల దృక్పథంతో పాటు విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవచ్చని బ్రహ్మకుమారి సునంద సోదరి సూచించారు. నషాముక్త భారత్ అభియాన్ మిషన్ స్పందన ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞ మహా ఉద్యమంలో ఆగస్టు 6వ తేదీ నుంచి 20వ తేదీ వరకు బ్రహ్మకుమారిస్ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మంగళవారం తెనాలి వివేకానంద సెంట్రల్ స్కూల్ ఆడిటోరియంలో విద్యార్థులచే వ్యసన విముక్తి ప్రతిజ్ఞ చేయించారు. బ్రహ్మకుమారి సునంద సోదరి మాట్లాడుతూ మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం, ఆరోగ్యకరమైన అభివృద్ధి చెందిన దేశ నిర్మాణం కోసం రాజయోగ జీవనశైలిని అనుసరించాలని సూచించారు. విద్య, ఆధ్యాత్మిక చైతన్యంతో గుట్కా, కైని, గాంజా, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల వ్యసనానికి దూరంగా ఉండొచ్చని చెప్పారు. వ్యసనాల వల్ల జరిగే ఏడాదికి 3 మిలియన్ల మరణాలను అరికట్టవచ్చని, 40 నుంచి 60% కుటుంబ కలహాలను ఆపొచ్చని, కుటుంబ ఆదాయంలో 20 నుంచి 30% ఖర్చు తగ్గుతుందని వివరించారు. బ్రహ్మకుమారి సోదరుడు ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యంగా విద్యార్థులు సెల్ ఫోన్కు దూరంగా ఉండాలని, నిద్రపోయే ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్ వాడొద్దని సూచించారు. కార్యక్రమంలో సిస్టర్ రాధా, సిఓ వెంకట్రామ్, ప్రిన్సిపల్ శంకర్, మురళి పాల్గొన్నారు. లాస్ట్ మంత్ మనం సేమ్ ఒక ప్రోగ్రామ్ మన స్కూల్లో జరిగింది, గుర్తుందా? 10th, 11th, 12th వాళ్ళకి. కాకపోతే అది స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగింది అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. అండ్ ఎవరు చెప్పినా సరే పాజిటివ్ తీసుకోవాలి మనం. అండ్ అట్ ద సేమ్ టైం ఈ వాట్ ఎవర్ డ్రగ్స్ కానీ, ఆల్కహాల్ కానీ ఏదున్నా సరే వాటికి దూరంగా ఉండడం మంచిది. బికాజ్ మన లైఫ్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది వాటికి దూరంగా ఉంటాయి. సో వారి నుంచి లెట్ us take one oath from them and thank you for conducting this program in our school and choosing us. ఇంత చిన్న గుట్కా ప్యాకెట్, పాన్ పరాగ్ ప్యాకెట్ ఉంది, అది ఎంత ఉంటుంది? ఆ ప్యాకెట్ సైజు 2 అంగుళాలు 1.5 అంగుళం ఉంటుంది, కానీ అందులో ఉండేది మాత్రం ఒక 6 అంగుళం కన్నా తక్కువే ఉంటుంది. కానీ అదేం చేస్తుంది? 6 అడుగుల మనిషిని బానిసం చేసింది. ఇప్పుడు ఇక్కడ ఎవరు పవర్ఫుల్ అయిపోయారు? మనల్ని ఎవరైనా పట్టుకొని చేతగానోళ్ళు అన్నారు అనుకోండి, మనకి ఎంత కోపం వస్తుంది? వస్తుందా రాదా? నీకేం చేతగలిపో అన్నారు అనుకోండి, కోపం వస్తుంది. మరి ఇప్పుడు ఇంత చిన్న ప్యాకెట్కి మనం ఆధీనం అయిపోయాం అంటే ఇప్పుడు మనం ప్యాకెట్లో ఉన్నామా? ప్యాకెట్ మన లోపల ఉందా? మనం ప్యాకెట్ లోపలికి వెళ్ళిపోయాం కదా, దానికి ఆధీనం అయిపోయాం. అది మన జీవితాన్ని ముడుచుకుపోయేటట్లు చేసింది, మనల్ని నడిపిస్తుంది ఈ వ్యసనాలు. కాబట్టి ఒక్కొక్క విద్యార్థి ఈరోజు మన భారతదేశం యొక్క మహిమ అనేదైతే మనం అంటున్నామో, ఈ మహిమ కేవలం రోడ్లది, చెట్లది, తలుపులది కాదు. భారత్ మాతాకి జై అని అన్నాం, అంటామా? ప్రేమతో అంటామా? లేకపోతే అలా అనాలి కాబట్టి అంటామా? ప్రేమగానే కదా, ఇష్టంతోనే కదా. మరి ఇప్పుడు ఆ భారత్ మాతకి పిల్లలు ఎవరు? నషా ముక్త భారత్. నష అంటే మత్తు పదార్థాలు. ఈ మత్తు పదార్థాల నుంచి విముక్తమైనటువంటి భారత్ని మరి నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో మరి ఆగస్టు 6వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఒక 2 వారాల పాటుగా భారతదేశ వ్యాప్తంగా ఒక మంచి ప్రోగ్రామ్ని వారు రూపొందించారు. దానిలో భాగంగా ఈ బ్రహ్మకుమారీస్ వారు అంటే మౌంట్ ఆబూ రాజస్థాన్ హెడ్ ఆఫీస్కి ఉన్నటువంటి ఈ బ్రహ్మకుమారీస్ వారి యొక్క సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉండటంతో, అలాగే భారతదేశంలో అన్ని పట్టణాల్లో కూడా ఉండటంతో వారికి ఈ కార్యక్రమాన్ని అప్పచెప్పడం జరిగింది. ఈ 2 వారాల ప్రోగ్రాంలో కూడా మరి విద్యార్థుల్ని, అది స్కూల్ విద్యార్థులు కానివ్వండి, కాలేజీ విద్యార్థులు కానీ కలిసి వారికి మంచి బోధన చేసి ఈ మత్తు పదార్థాల పట్ల అవగాహన ఏర్పాటు చేసి దాని పట్ల దూరంగా ఉండేలాగా, అంటే ఖైని, అలాగే ఈ మధ్య వచ్చినటువంటి కొత్త డ్రగ్స్ కానివ్వండి, గంజాయి కానివ్వండి, వీటన్నిటికీ దూరంగా ఉండాలి విద్యార్థులు. మరి వాళ్ళు వాళ్ళ యొక్క పనిని, అంటే చదువుకునే పని మీద శ్రద్ధ పెట్టాలి, వారి భవిష్యత్తు పట్ల శ్రద్ధ పెట్టాలి, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి, కుటుంబం పట్ల శ్రద్ధ పెట్టాలి, దేశ ప్రగతి కోసం వాళ్ళు కష్టపడాలి తప్ప
మరి ఇలాంటి వ్యసనాలకు బానిసలైపోయి మరి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవటం, ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవటం, కుటుంబ జీవితాన్ని కూడా దుర్భరం చేసుకోవటం, అలాగే జాతికి కూడా ఒక చెడు పేరు తీసుకురావడం, యువత నిర్వీర్యమైపోయేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇవి అన్నిటి దూరంగా ఉండేలాగా ఒక చక్కటి కార్యక్రమాన్ని రూపొందించారు. దీనిలో భాగంగా మరి మన విద్యార్థులు అందరి చేత కూడా వివేకానంద సెంట్రల్ స్కూల్ విద్యార్థులు మరి సుమారు 700 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. ఈ అందరి విద్యార్థుల చేత ఒక ప్రతిజ్ఞని ఇక్కడ తీసుకునేలాగా కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మన లోకల్గా తెనాలిలో ఉన్నటువంటి బ్రహ్మకుమారి సంస్థలో ఉన్నటువంటి ముఖ్యులు సునంద సిస్టర్ గారు, అలాగే రాధా సిస్టర్ గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు, వీరందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి విద్యార్థులందరికీ కూడా ఈ మాదక ద్రవ్యాల పట్ల ఒక అవగాహన కల్పించడం, వాటి దూరంగా ఉండటం వల్ల వచ్చే మేలేమిటి, వాటి కనుక బానిసలైతే వచ్చే ఇబ్బందులు ఏమిటి, అవన్నీ చక్కగా వివరించి విద్యార్థులకి